ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ పేరు మేడిపల్లి పూర్ణిమ. గత 1 వీక్గా యూట్యూబ్లో, డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో చాలా అంటే చాలా సెన్సేషన్. కేవలం అక్రమ సంబంధం కోసం తన భర్తనే లేపేసింది. ఎంత దారుణంగా అంటే చాలా పెద్ద మిస్టరీ దాగుంది. ఈవిడ పోలీసులకి నమ్మలేని నిజాలను షేర్ చేసింది. సో సరిగ్గా వారం క్రితం మేడిపల్లిలో అశోక్ అనే ఒక యువకుడు చనిపోయిన ఘటన కలకలం రేపింది. సో దానికి సంబంధించి పూర్ణిమనే చంపేసిందని పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేసిన తర్వాత ఈ విషయాలన్నింటినీ బయటపెట్టారు. సో పోలీసుల విషయాల్లో షాకింగ్ విషయాలు బయటపెట్టింది పూర్ణిమ. సో పర్టికులర్గా మహేష్తో ఎప్పటి నుంచో ప్లాన్ వేసింది. ఆ పక్కా ప్లాన్ ప్రకారమే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసింది. దాని తర్వాత ఆవిడ వేసుకున్న చున్నీతోనే మెడకు ఉరి వేసి చంపేసింది. సో దాన్ని సూసైడ్గా చిత్రీకరించే ఒక ప్రయోగం చేసింది. కానీ ఎప్పుడైతే చనిపోయిన భర్త అశోక్ వాళ్ళ సోదరికి ఫోన్ చేసి వాళ్ళు స్పాట్కి వచ్చిన తర్వాత సో ఈ మేడిపల్లి పూర్ణిమ అండ్ వాళ్ళ లవర్ అశోక్, సో వీళ్ళిద్దరూ పోస్ట్ మార్టంకి నో చెప్పడంతో, కేవలం ఆయన గుండెపోటుతోనే చనిపోయాడు, ఇలాంటి దానికి పోస్ట్ మార్టం ఎందుకని వాళ్ళిద్దరూ కలిసి వాదించడంతో అక్కడున్న పోలీసులకి, ఇంకా చనిపోయిన మేడిపల్లి అశోక్ వాళ్ళ సోదరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డౌట్ వచ్చింది. సో ఆ డౌట్ని నిజం చేసే పనిలో పడ్డారు పోలీసులు. దాని తర్వాత ఆవిడ్ని పోలీస్ స్టేషన్కి విచారించిన తర్వాత స్టేషన్ దగ్గర ఒక స్టోరీ చెప్పింది అండ్ ఇంటి దగ్గర ఒక స్టోరీ చెప్పింది. ఎప్పుడైతే మీ మేడిపల్లి అశోక్ చనిపోయిన డెడ్ బాడీ దగ్గరికి ఎవరైతే ఈ పూర్ణిమ వాళ్ళ లవర్ మహేష్ ఉన్నాడు, ఆ మహేష్ చెప్పిన మాటలు, ఇంకా అతని విధానం, వీళ్ళిద్దరూ సన్నిహితంగా మెలగడం అండ్ దాని తర్వాత దశదిన కర్మ, అశోక్ యొక్క కార్యక్రమాలు ఉంటాయి కదా, రోజులు దినాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ దశదిన కర్మ జరగకముందే ఈ మేడిపల్లి పూర్ణిమ అశోక్తో కలిసి దాదాపుగా 4 రోజులు బయటకు వెళ్ళి 2 రోజులు షాపింగ్ చేసింది. అంటే ఆవిడే ప్లాన్ చేసింది. అండ్ ఈ 1 వీక్ 10 డేస్లో వాళ్ళిద్దరి యొక్క చాట్ను కూడా పోలీసులు పరిశీలించారు. సో వీళ్ళిద్దరే కలిసే అశోక్ని చంపారంటూ కూడా పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారు. సో దాని తర్వాత అసలు ఎలా చంపారు, ఎందుకు చంపారు అని చెప్పి తెలిస్తే దానికి ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే పోలీసులకి, లేదు మహేష్ నేను ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం, సో మా ఇంటి పక్కనే ఉంటున్నాడు, సో దాని తర్వాత మా పరిచయం ప్రేమగా మారింది. ఎప్పుడైతే ప్రేమగా మారిందో సో ఇతను అశోక్కి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉంది. సో దే ఆర్ ఫ్రమ్ కర్ణాటక. సో కర్ణాటకలో కూడా వీళ్ళకి ఆస్తులు చాలా గట్టిగా ఉన్నాయి. ఎలాగైనా సరే అశోక్ని చంపేస్తే ఆ డబ్బులతో ఎలాగైనా సరే మేమిద్దరం హ్యాపీగా ఉండొచ్చని ఇటు పూర్ణిమ ఇటు మహేష్ ఇద్దరు స్కెచ్ చేసుకున్నారు. సో పూర్ణిమ ఏజ్ 36 ఏళ్ళు, ఇటు మహేష్ ఏజ్ కేవలం 22 ఏళ్ళే. అంటే ఇటు భర్తని కాదంది మహేష్ కోసం, ఇటు భర్తని కాదంది అండ్ 12 ఏళ్ల బాబును కూడా కాదని తన భర్తను అతి కిరాతకంగా చంపింది. కేవలం గుండెపోటుతో మరణించాడని వాళ్ళందరికీ చెప్పే ప్రయత్నం చేసిన పోస్ట్ మార్టం దగ్గర వీళ్ళిద్దరూ దొరికిపోయారు. సో వీళ్ళిద్దరికి సంబంధించిన ఆ యొక్క ఫోన్ కాన్వర్జేషన్స్, ఇంకా వాట్సాప్ మెసేజ్లు, సో వీళ్ళిద్దరిని చాలా గట్టిగా ఇరికించేసాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆ రోజున ఏదైతే అశోక్ చనిపోయిన తర్వాత ఈ మహేష్ ఎవరైతే పూర్ణిమ లవర్ ఉన్నాడో అతను కూడా వాళ్ళ ఇంటికి రావడం, అందరితో కలిసిపోయి మాట్లాడటం, పిల్లాడితో మాట్లాడటం. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే వీధిలో ఉంటారో వాళ్ళకు కూడా కాస్తంత డౌట్ వచ్చింది. ఎందుకంటే కేవలం పూర్ణిమ కోసం అశోక్ వాళ్ళ ఇంటి దగ్గరే కింద ప్లే స్కూల్ కట్టించాడు. దాదాపుగా G+3 వాళ్ళ అపార్ట్మెంటు మేడిపల్లిలో. సో ఫస్ట్ ఫ్లోర్లో ఒక ప్లే స్కూల్ని కూడా కట్టించిచ్చాడు కేవలం పూర్ణిమ కోసం. అంత మంచిగా చూసుకున్నాడు పూర్ణిమని అశోక్. సో నిజంగా అశోక్ చాలా దయగలవాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ భార్యకి ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా అక్కడ
వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట ఏమని, అసలు పూర్ణిమ బయటికే కనిపించదు అని. సో అంటే ఏ అవసరానికైనా సరే అక్కడ అశోక్ ఉన్నాడు, సో అశోకే చూసుకునేవాడు. ఎక్కడా కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు పూర్ణిమ. అలాంటి పూర్ణిమ అశోక్ని ఎంత కిరాతకంగా చంపిందంటే దాన్ని సూసైడ్గా చిత్రీకరించింది. సో కాదు అనుకొని లేదు హార్ట్ స్ట్రోక్ అని చెప్పింది. కానీ కట్ చేస్తే పోస్ట్ మార్టం రిపోర్టు, ఇంకా పోస్ట్ మార్టం అక్కర్లేదు, మా భర్తని నా కళ్ళ ముందే ఆయన్ని తల పగలు కొట్టి పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదని ఒకే ఒక్క చిన్న లాజిక్తో ఇప్పుడు మేడిపల్లి పూర్ణిమ దొరికిపోయింది. సో ఇన్నాళ్ళుగా అతని ఆస్తులు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా వ్యవహారాలైనా కావచ్చు, ప్రతిదీ పూర్ణిమనే చాలా దగ్గరుండి సో చాలా అథెంటిక్గా చూసుకునేది. సో ఆ నమ్మకంతో పూర్ణిమకి చాలా ఇచ్చేశాడు. సో డబ్బుల విషయంలో ఫ్రీ హ్యాండ్ కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ పరంగా ఫ్రీ హ్యాండ్ కావచ్చు. ఎందుకంటే అశోక్ ఒక లెక్చరర్గా పనిచేస్తున్నాడు ఒక కాలేజ్లో. సో దానికోసం ఏదైనా సరే ఇంకా ప్రతిదీ కూడా ఈ యొక్క పూర్ణిమనే మెయింటైన్ చేసేది. ఆ స్కూల్ని కూడా పూర్ణిమనే మెయింటైన్ చేస్తుంది. అప్పటికే అయితే ఈ విషయం తెలుసుకున్న అశోక్ లేదు నువ్వు మహేష్తో మాట్లాడుకో అని చెప్పి పూర్ణిమకి చాలాసార్లు చెప్పాడు. సో చెప్పినా కూడా ఈవిడ వినలేదు. సో ఎట్టి పరిస్థితుల్లో నా శారీరక సుఖం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అని భర్తతోనే వాదించింది. సో భర్తతోనే డైరెక్ట్గా చెప్పింది చాలాసార్లు. పిల్లల ఫంక్షన్స్ లేకపోతే బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, ఏదైనా చిన్న ఇంట్లో ఫంక్షన్ కావచ్చు, ఇలాంటి ఏ ఫంక్షన్ జరిగినా సో మహేష్ పక్కాగా వచ్చేవాడు. వాళ్ళతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయట. అంటే కేవలం వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర వ్యక్తే, సో అన్నీ తెలిసిన వ్యక్తే. సో ఇటు మహేష్ ఇంకొక ఫ్రెండ్, తన ఫ్రెండ్ సాయి అనే వ్యక్తి హెల్ప్ తీసుకొని కూడా ఈ అశోక్ని మట్టి కరిపించేశారు. సో అనంత లోకాలకి వెళ్ళిపోయాడు. అంటే భార్యల మైండ్ సెట్లు ఎలా తయారవుతున్నాయి అంటే, మరి ఏజ్ గ్యాప్ ఎంత ఉంది, నాకు 36 ఏళ్ళు, మరి ఆ అబ్బాయికి కేవలం 22 ఏళ్ళే, ఒకవేళ నాకు పెద్ద కొడుకు ఉంటే ఆ ఏజ్ ఉండేది అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా మరచిపోయి శారీరక సుఖం కోసం చేసే పనులు ఏవైతే ఉన్నాయో నిజంగా కటకటాల వెనక్కి నెట్టేలా చేస్తున్నాయి. రేపొద్దున వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, ఆ 12 ఏళ్ల బాలుడి పరిస్థితి ఏంటి, ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది? ఇప్పుడు అశోక్ని కావాలని చంపారు, అతను చనిపోయాడు, వీళ్ళు హ్యాపీగా ఉండగలరా ఇప్పుడు? అంటే వెళ్ళే విధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నిజంగా శారీరక సుఖం కావాలి, అశోక్తో పొందు. లేదు అశోక్కి చెప్పు ఒక మాట, ఇట్లా పరిస్థితి ఇది జరిగింది, ఇది ఆ అబ్బాయి ఎప్పటి నుంచో నన్ను కావాలని కోరుకుంటున్నాడు, ఆ అబ్బాయి కూడా నేనంటే ఇష్టం, యాక్సెప్ట్ చేస్తే అది లీగల్గా చేసుకోండి కదా. అంటే నేను చెప్పేది లీగల్గా అవ్వాలని కాదు, బట్ మనిషిని చంపేంత మీకు అంత కోపం ఎందుకు వస్తుంది? కేవలం శారీరక సుఖం లేకపోతే డబ్బు కోసం అనుకుంటే నీ కోసం అన్నీ చేశాడు అశోక్, ఏమనేవాడు కాదు కదా. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేయాలి? ఎందుకు ఇవాళ రిమాండ్లు, కోర్టులు, కేసులు, ఇంత రప్చర్ దేనికోసం? జస్ట్ ఇమాజిన్ మరో మేడిపల్లి పూర్ణిమ రాకుండా ఉండాలంటే నిజంగా ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ అందరి మహిళలకి. సో మేడిపల్లి పూర్ణిమ గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.